సో నెక్స్ట్ మనం యూఐ పాత్లో కోర్స్ కంప్లీట్ చేద్దాం. సో ఇది మెయిన్లీ మనకి ఆటోమేషన్ మీద కోర్స్. సో హియర్ మీరు పీడిఎఫ్లో 83 పేజ్కి వెళ్తే మనకి కోర్స్ లింక్ అయితే ఉంటుంది. సో దాని మీద సెలెక్ట్ చేసుకోండి, మీకు ఆ కోర్స్ అనేది ఓపెన్ అవుతుంది, రైట్. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఎన్రోల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఎన్రోల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఎన్రోల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో ఇందులో కంటిన్యూ విత్ గూగుల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు యూజ్ చేసి ఒక అకౌంట్ మీద క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ మనకి బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, లైక్ మీ ఇక్కడ మీరు మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేస్తారు, మీ లాస్ట్ నేమ్, కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. కంపెనీలో బైడా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటోనమస్, సేమ్ మీకు ఎలా అయితే కనిపిస్తుందో అలాగే టైప్ చేయండి. ఓకే. ఎంప్లాయీ స్టేటస్, ఆక్యుపేషన్లో కూడా స్టూడెంట్. సెకండరీ ఈమెయిల్ అడ్రస్లో మీ సెకండ్ ఈమెయిల్ ఏమైనా ఉంటే అది ప్రొవైడ్ చేయండి, రైట్. ఆఫ్టర్ దట్ కింద మీకు సేవ్ డీటెయిల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకి ఇలా వస్తుంది, రైట్. సో హియర్ మీరు టాప్ సైడ్ చూడొచ్చు, మనకి మన అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది, రైట్. సో అగైన్ మీరు పీడిఎఫ్ ఓపెన్ చేయాలి. సో పీడిఎఫ్ మళ్ళీ ఓపెన్ చేసి ఆ లింక్ని మళ్ళీ క్లిక్ చేయండి. సో అగైన్ మీకు సేమ్ పేజ్ వస్తుంది. హియర్ అగైన్ ఎన్రోల్ క్లిక్ చేయండి. సో ఎన్రోల్ అయిన తర్వాత స్టార్ట్ లెర్నింగ్ ప్లాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో సింపుల్, మీరు చూడవచ్చు ఇక్కడ స్టార్ట్ కోర్స్ మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మనం కోర్స్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక మీరు ఈచ్ మాడ్యూల్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అయితే మీకు బాటంలో కనిపిస్తుంది కదా, లెసన్ 2 అని చెప్పి డౌన్ యారో. సో దాన్ని క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ లెసన్కి వెళ్తారు. సో మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో నెక్స్ట్ లెసన్కి వెళ్తూ ఒక్కొక్క లెసన్ కంప్లీట్ చేసుకుంటూ ఈ కోర్స్ కంప్లీట్ చేయాలి, రైట్. మీకు వీడియోస్ కూడా ఉంటాయి, మీరు వీడియోస్ వెల్కమ్ టు ది స్టూడియో వెబ్ డిజైనర్ వ్యూ, రైట్. సో ఇలా మీరు మొత్తం మీ యూఐ పాత్ కోర్స్ సెలెక్ట్ చేసుకుని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్. ఇక్కడ మీకు హ్యాంబర్గర్ మెన్యూ కనిపిస్తుంది కదా, సో మీరు క్లిక్ చేస్తే మీ ప్రోగ్రెస్ ఇక్కడ వస్తుంది. లైక్ మీకు ఇంకా పెండింగ్ ఉన్న యూనిట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, రైట్. సో మీకు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీకు అక్కడక్కడ కొన్ని ఎంసీక్యూస్ కూడా ఉంటాయి, సో మీరు అవి కూడా ఫిల్ చేయాలి. అప్పుడే మీకు కోర్స్ కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది, రైట్. ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, సో ఇదైతే మనకి పీడిఎఫ్ టైప్ డాక్యుమెంట్స్ అనమాట. సో ఇవి కూడా మీరు చదవచ్చు, రైట్. అంటే ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఇన్ ప్రాక్టికల్ వేలో చూపిస్తారు ఈ పీడిఎఫ్లో. ఆఫ్టర్ మీకు ఇక్కడ డ్రాప్ డౌన్స్ ఉంటాయి, లైక్ మీరు వాటిని క్లిక్ చేస్తే ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది. గెట్ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంది కదా, సో గెట్ ప్రాజెక్ట్ ఆప్షన్ వస్తే మీరు చేయాల్సిన ప్రాక్టికల్ ప్రాజెక్ట్ వస్తుంది, రైట్. సో ఇది మీరు డెఫినెట్గా చేయాలని లేదు, బట్ చేస్తే మీకు ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. సో లైక్ దట్ మీరు నెక్స్ట్ లెసన్కి వెళ్తూ ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో మీరు చూసారుగా, నేను పైన 2 మాడ్యూల్స్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా నాకు 3 యూనిట్స్ అయితే ఉన్నాయి, రైట్. సో ఇక్కడైతే మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉండొచ్చు,
నేను లాస్ట్కి రీచ్ అయినా సరే నా ప్రోగ్రెస్ మాత్రం ఇంకా ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు, రైట్. 100% చూపించలేదు అది. బికాజ్ మీరు ఇక్కడ ఈ చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, సో మీరు ఈ చెక్ బాక్సెస్ కూడా కన్సిడర్ చేయాలి, రైట్. మీరు ఆ చెక్ బాక్స్ని ఫిల్ చేసి వాటిని క్లిక్ చేస్తే టిక్ ఆప్షన్ వస్తుంది. సో మీరు ఇలా అప్డేట్ చేసుకుంటేనే ఇది మీరు కంప్లీట్ అయినట్టు తీసుకుంటుంది అనమాట కోర్సులో. సో చూసారుగా, నేను చెక్ బాక్సెస్ని సెలెక్ట్ చేస్తేనే నాకు ఆ కోర్స్ కంప్లీట్ అయినట్టు వచ్చింది, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ యూనిట్కి వెళ్తాం. సో డైరెక్ట్గా మీరు అక్కడ క్లిక్ చేసినా వెళ్తారు మెన్యూలో. సో హియర్ వీడియో Conditions stipulate. చెక్ బాక్సెస్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. సో చెక్ బాక్సెస్ని చేసుకుంటూ వెళ్ళాలి మీరు, రైట్. ఆఫ్టర్ మళ్ళీ గెట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తారు, రైట్. సో అగైన్ నెక్స్ట్ చెక్ బాక్స్ గెట్ స్టార్టెడ్. మొత్తం ఇదంతా మీరు ప్రతి పేజ్ కంప్లీట్ చేయాలి అందులో. సో నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ పేజెస్ లోడ్ అవుతూ ఉంటాయి, రైట్. సో ఇవైతే డ్రాప్ డౌన్స్, ఇవి కూడా మీరు క్లిక్ చేసుకుంటే బెటర్. సో మీరైతే థియరీ అంతా చదవాలి, బికాజ్ మీకు లాస్ట్లో అయితే ఒక అసెస్మెంట్ ఉంటుంది. మీరు అది కంప్లీట్ చేస్తేనే ఈ కోర్స్ కంప్లీట్ అయినట్టు, ఓకే. సో అందులో ఓన్లీ క్వశ్చన్స్ అన్నీ బేస్లో ఓన్లీ ఉంటాయి, రైట్. సో చూసారుగా, నాదైతే ఫస్ట్ లెసన్ అన్ని టాపిక్స్ కంప్లీటెడ్. సో ఇలా మీరు ఎగ్జిట్ కోర్స్ నొక్కితే బయటకు వస్తుంది, రైట్. సో మీకు ఒక్కోసారి ఫీడ్బ్యాక్ కూడా చూపిస్తుంది. సో మీరు అన్ని అగ్రీ సెలెక్ట్ చేసుకుని మీరు దాన్ని స్కిప్ చేసినా పర్లేదు, రైట్. సో నేను కోర్స్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఒక మాడ్యూల్ లోడ్ అయిందనమాట. సో ఇలా మనకి మీరు అన్ని మాడ్యూల్స్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారుగా నాకైతే ఫస్ట్ది కంప్లీటెడ్ అని వచ్చింది, ఏ మాడ్యూల్, రైట్. అండ్ ఐ కంప్లీటెడ్ 2 మాడ్యూల్స్. అండ్ ఇంకా 1 2 3 మాడ్యూల్స్ ఉన్నాయి, రైట్. సో మీరు ఎలా కంప్లీట్ చేసుకోవాలి ప్రతి మాడ్యూల్, రైట్. మీరు సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తేనే ఆ మాడ్యూల్ లోడ్ అవుతుంది, ఓకే. సో అగైన్ మీరు స్టార్ట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అగైన్ నేను చెప్పినవి రిపీట్ చేసుకోండి. సో ఒకసారి మీకు MCQs కూడా వస్తాయి. సో MCQsలో కూడా మీరు మనకి లిమిట్ ఉండదు. సో మీరు ఒకసారి రాంగ్ సెలెక్ట్ చేసినా సరే మీరు మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు, ఓకే. బట్ మనకి లాస్ట్లో అయితే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆన్ MCQs. సో మీరు ఆ ఎగ్జామ్ పాస్ అవుతేనే మీకు ఈ సర్టిఫికేట్ అనేది వస్తుంది. లైక్ నేను చూపిస్తాను ఒకసారి. సో ఇది చూస్తున్నారుగా. సో నేనైతే 4 మాడ్యూల్స్ కంప్లీట్ చేశాను. సో నా 4 మాడ్యూల్స్ కంప్లీటెడ్. అండ్ లాస్ట్ ఏజెంటిక్ ఆటోమేషన్లో ఉన్నాను, రైట్. సో హియర్ నేను ఏజెంటిక్ ఆటోమేషన్ మీద క్లిక్ చేస్తే సో హియర్ మనకైతే ఒక ఎగ్జామ్ వచ్చింది, రైట్ హియర్. సో మనకి ఇక్కడ ఉంది కదా చెక్ యువర్ నాలెడ్జ్. సో అదైతే మనకి MCQs అనమాట. సో MCQsలో మీరు కరెక్ట్ ఆన్సర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. అప్పుడే మీకు ఆ కోర్స్ 100% ఆ మాడ్యూల్ కంప్లీట్ అయినట్టు. సో మ్యాక్సిమం మీరు 80% అబౌవ్ తెచ్చుకోవాలి. 80% బిలో తెచ్చుకుంటే మాత్రం కన్సిడర్ చేయదు, రైట్. సో మీకు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మన
మనకైతే ఒక బ్యాచ్ వస్తుంది. సో హియర్ ఉంది కదా, సో ఈ బ్యాచ్ని మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి.